రైట్గా పట్టుదలతో కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చు అని మరోసారి ఒక విద్యార్థిని అయితే నిరూపించినటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది తెలంగాణలో. ఇటు ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రానికి చెందిన అల్లెప్పు మౌనిక ప్రతిభ కనపరిచారు. డిఎస్పీగా ఎంపిక కూడా అయ్యారు. ఆమె తండ్రి సమ్మయ్య టైర్ పంక్చర్ షాపును నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పట్టుదలతో చదువుకున్న మౌనిక తొలి ప్రయత్నంలోనే గ్రూప్ 1లో విజయం కూడా సాధించారు. అట్లాగే తెలుగులో పరీక్ష రాసి ఆమె 315వ ర్యాంకు కూడా తెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఆమె తల్లి కూడా చిన్న చిన్న పనులు చేస్తూ కూలీ నాలి చేసుకున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా చదువుపై మౌనికకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్, అదేవిధంగా పట్టుదలతో వాళ్ళ తండ్రి సమ్మయ్య కూడా ఎట్లాగైనా కానీ వాళ్ళ ఇద్దరు కూతుర్లు, సో పెద్దావిడ మౌనిక తనను కష్టపడి చదివించాలి, ఇద్దరిని చదివిస్తూ ఉన్నారు. తనను చదివించి ఈ స్థాయికి తీసుకొచ్చారు. సో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా కూడా నియామక పత్రం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. ఒకసారి మౌనిక గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మౌనిక గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. నిజంగా ఫస్ట్ అటెంప్టే కదా? అవునండి, ఫస్ట్ అటెంప్ట్ అండి. తెలుగులో రాశారు, ఫస్ట్ అటెంప్ట్ 315వ ర్యాంకు, చాలా మంచిది. సో మొదటగా ఎట్లా 350వ ర్యాంక్. 350వ ర్యాంకు. సరే, ఎట్లా స్టార్ట్ అయింది అనేది మళ్ళీ మాట్లాడదాం. ముందుగా నిన్న ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మీరు నియామక పత్రం తీసుకుంటుంటే మీ నాన్నగారి స్పందన ఏంటి అసలు? వాళ్ళు చాలా హ్యాపీ అండి. యాక్చువల్లీ రేవంత్ రెడ్డి గారు నార్మల్ గా 30 మెంబర్స్ కి ఇచ్చారండి, టైం లేదనేసి మేము రెస్పెక్టెడ్ డిపార్ట్మెంట్స్ తో తీసుకున్నాము. అంటే కార్యక్రమం అదే కదా, ఆ ముఖ్యమంత్రి గారి కార్యక్రమంలోనే వారు ఇచ్చేసి ఆ తర్వాత మిగతా వాళ్ళకి ఇప్పించారు. దే ఆర్ వెరీ హ్యాపీ అండి, చాలా హ్యాపీ. చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు. సో ఎట్లా మీ టార్గెట్ ఏది ఉండాలి అసలు? నా టార్గెట్ అంటే నేను ఇంటర్ లో ఫిక్స్ అయ్యానండి. ఇంటర్ లో గవర్నమెంట్ జాబ్ కొట్టాలి. మా నాన్న చిన్నప్పటి నుంచి కలెక్టర్ అనేవాళ్ళు అన్నమాట నన్ను, మోనికా కలెక్టర్ అని. సో అప్పటి నుంచి నేను ఇంటర్ అయిపోయిన వెంటనే డిగ్రీలో స్టార్ట్ చేశాను. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ తీసుకున్నాను గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవ్వడానికి. డిగ్రీ నుంచి నా ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి దీనికి నేను. సో దానికి తోడు నేను డిగ్రీ అయిపోయిన వెంటనే నోటిఫికేషన్ పడ్డము, ఎగ్జామ్ రాయడము, ప్రిలిమ్స్ పెట్టడము, అది క్యాన్సిల్ అవ్వడము, ఫైనల్ గా ప్రిలిమ్స్ రాసి మెయిన్స్ రాసి ఫైనల్ గా డిస్ప్లేస్ అయ్యాను. చాలా హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడైనా ఇబ్బందులకు లోనైన సందర్భం ఉందా, స్ట్రెస్ కు? ఎందుకంటే ఆర్థిక పరిస్థితి కూడా ముఖ్యమే కదా. సో దాన్ని ఎట్లా ఏమైనా అనిపించిందా చదువుతున్న సమయంలో? చాలా ఉన్నాయండి, ఆర్థిక పరిస్థితులు ఉండేవి. కానీ నేను చిన్నప్పటి నుంచి మంచి చదువుతున్నా కాబట్టి ఎన్ని ఆర్థిక పరిస్థితులు ఉన్నా నన్ను మంచిగా చదివించాలని, నాకు మనీ చాలా ఎట్లాగైనా చదివించాలని మా పేరెంట్స్ కష్టపడేవారండి నా కోసం. సో నేను అందుకే హైదరాబాద్ లో వెళ్ళి నేను డిగ్రీ చేశానంటేనే అర్థం చేసుకోవాలి, ఎంత మనీ అయినా నా కోసం పెడతా అని మా పేరెంట్స్ నా కోసం కష్టపడ్డారు. సో వాళ్ళ కష్టానికి నేను ఫలితాన్ని ఖచ్చితంగా ఇవ్వాలని, గవర్నమెంట్ జాబ్ గట్టిగా ప్రిపేర్ అవ్వాలని ఫిక్స్ అయ్యాను. కోచింగ్ సెంటర్ లో లక్షలు అన్నారని బీసీ స్టడీ సర్కిల్ కి వెళ్ళానండి. కొంచెం ఫ్రీగా అందరూ అనుకునేది మీరు కోచింగ్ సెంటర్ కి వెళ్ళారేమో అనుకుంటున్నారు, కాదు కదా? లేదు, కోచింగ్ ఏం తీసుకోలేదండి. స్టడీ సర్కిల్ లో ఫ్రీగా అన్నారని ఒక 2 months వెళ్ళాను. 2 months వెళ్తే వాళ్ళు బుక్స్ ఇచ్చారు, స్టాండర్డ్ బుక్స్ ఇచ్చారు. సో ఆ స్టాండర్డ్ బుక్స్ తో నేను సెల్ఫ్ గా ప్రిపేర్ అయ్యానండి 2-3 years నుంచి. సెల్ఫ్ గా. మరి కష్టంగా అనిపించలేదా? చాలా కష్టంగా అనిపించేది. అప్పుడప్పుడు ఇంకా ఏమంటారు, భయం కూడా అయ్యేదండి. అంటే నేను ఇంత కష్టపడుతున్నా, ఎగ్జామ్ లో క్వాలిఫై అవుతున్నా, మరి నేను చదివేది కరెక్ట్ గానే ఉందా, అవి అప్పుడప్పుడు డౌట్స్ కూడా వచ్చేవి. కానీ అవన్నిటిని దాటుకుంటూ ఫైనల్ గా సాధించానండి ఇప్పుడు. అట్లాగే మీ కుటుంబం గురించి ఏం చెప్తారు? అంటే మీ చెల్లెలు కూడా ఉన్నారు కదా, చెల్లెలు, అమ్మ, నాన్న, నలుగురు కదా? ఒక్కసారి నలుగురం అండి. మాది ములుగు జిల్లాలోని మల్లంపల్లి గ్రామం అండి. నాన్న టైర్ పంక్చర్ షాప్ చేస్తా ఉంటాడు, అమ్మ పొలం పళ్ళు చూసుకుంటా ఉంటారు. ఇద్దరు ఆడపిల్లలు అనేసి వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు భారంగా. ఖచ్చితంగా వాళ్ళు మంచి చదివించాలని ఫిక్స్ అయ్యారు. చిన్నప్పటి నుంచి మమ్మల్ని చదివిస్తా ఉండేవారు. ఇంకా మాకు ఆర్థిక పరిస్థితులు వచ్చినప్పుడు మా మామ వాళ్ళు మంచిగా చూసుకునే వాళ్ళు మమ్మల్ని. మామ వాళ్ళు చాలా హెల్ప్ చేసేవాళ్ళు మాకు మనీ విషయంలో. సో ప్రోత్సహించేవారు, మాకు ముందుడే నడిపేవారు. ఆ విధంగా నేను కష్టపడి చదివాను. ఫ్రీగానే కాబట్టి స్టడీ సర్కిల్కి వెళ్ళి ఒక 2 months ఉన్నాను. ఫ్రీ బుక్స్ వచ్చాయి. సో ఇంట్లో ఉండి చదువుకునేదాన్నండి నేను. లాస్ట్ మూమెంట్ లో ఒక 1 year ఉందన్నప్పుడు నేను ఇంకా హైదరాబాద్కి వెళ్ళి టెస్ట్ సిరీస్ రాసేదాన్ని. స్టడీ హాల్స్ కి వెళ్ళి చదువుకున్నాను సెల్ఫ్ గానే. ఆ విధంగా రాశాను. తర్వాత గ్రామస్తుల స్పందన ఏంటి? అంటే మీ స్నేహితులు కావచ్చు, గ్రామంలో పెద్దలు కావచ్చు, వీళ్ళందరూ చాలా మంది కూడా నిన్న సెలబ్రేషన్ చేసుకున్నట్టున్నారు. ఏం చెప్తున్నారు వాళ్ళు? అవును,
ఆల్మోస్ట్ 2-3 డేస్ నుంచి అవే అవుతున్నాయండి సెలబ్రేషన్స్ ఇంకా. అవునా? అంటే వాళ్ళు నన్ను అనుకుంటా ఉండేవాళ్ళు, అంటే ఈమె ఖచ్చితంగా ఏదైనా సాధిస్తుందని చిన్నప్పటి నుంచి వాళ్ళందరూ చూస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఇప్పుడు చాలా హ్యాపీ అండి అన్నట్టు, మాట నిలబెట్టింది, మా పేరు నిలబెట్టింది అన్నట్టు ప్రతి ఒక్కరు వస్తున్నారు మా ఇంటికి. మీరు ఐఏఎస్ అనేది అంటే కలెక్టర్ అనేది మీ నాన్నగారి కళ. మీరు కూడా ఆ విధంగానే ఆ చిన్నప్పటి నుంచి ఆ మాటలే విన్నారు, అట్లా వెళ్దామని అనుకున్నారు. సో అవునండి, అవును. డిఎస్పీగా ప్రస్తుతం ఎక్స్పెక్ట్ చేశారా ఇది? ఎక్స్పెక్ట్ చేశానండి, అంటే మంచి ర్యాంకే వచ్చింది, ప్లస్ పోస్ట్ కూడా ఉంది కాబట్టి వస్తుంది అనుకున్నాను, డిఎస్పీనే వస్తుంది అనుకున్నాను. డీసీ ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఇంకా ర్యాంక్ కి అది అవ్వదని తెలిసింది, డిఎస్పీ వస్తుందని పక్కా ఫిక్స్ అయ్యాను, మ్మ్. తర్వాత డిఎస్పీ పెట్టుకున్నాను. అవును, తర్వాత ఇప్పుడు మీరు నిజంగా స్టడీ సెంటర్ కావచ్చు, లేదంటే దాంట్లో మెటీరియల్ తెచ్చుకొని మీరు ఓన్గా చదువుకోవడం, తర్వాత ఎవరు గైడెన్స్, ఎవరో ఒకరు ఉంటారు కదా, టీచర్స్ కావచ్చు, ఎవరో మీ వెన్నంటి ఉండి వాళ్ళు కూడా ముందుకు తీసుకెళ్లే వాళ్ళు, ఇట్లా ఏం జరిగింది? అంటే అంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మా అమ్మ వాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ అండి. మ్మ్. కానీ నేను ఇంటర్ లో వాళ్ళకి నా కళ చెప్పాను, నేను గవర్నమెంట్ సైడ్ వెళ్దాం అనుకున్నాను. సో ఇంట్లో ఎవరు లేరు కాబట్టి గవర్నమెంట్ సైడ్ కొంచెం రీసెర్చ్ చేసి మా మామ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ తీసుకుంటే బెటర్ గవర్నమెంట్ సైడ్ అనుకుంటాను కాబట్టి అనేసి టాప్ కాలేజ్ అయినట్టు సెయింట్ ఫ్రాన్సిస్ వెతికాడు. దాన్ని వెతికి నన్ను హైదరాబాద్ లో జాయిన్ చేయించాడండి, సెయింట్ ఫ్రాన్సిస్ లో. మ్మ్. సో అక్కడ జాయిన్ అయినాక అర్థమైందంటే, నా క్లాస్ లో వాళ్ళు చూస్తే తెలుస్తుంది కదా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి, యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వడం, వాళ్ళని చూడడము, సో ఎలాంటి బుక్స్ చదవాలి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలని అని కొంచెం చిన్న చిన్న ఐడియా ఉండేదండి. మ్మ్. కానీ ఎంత ఐడియా ఉన్నా ఎవరు లేకపోయేసరికి ఇంకా నేను చదివేది కరెక్టేనా, ఏం చదువుతున్నా, నేను చదువుతున్న బుక్స్ ఇవి కరెక్టే ఉన్నాయా, అది ఇది అనిపించేది. మ్మ్. స్టడీ సర్కిల్ కి వెళ్ళినాక వాళ్ళు అంటే టీచర్స్ కూడా చెప్తూ ఉంటే అప్పుడు అర్థమైంది నాకు, ఏంటి నేను చదివేది కరెక్టే, సో ఈ విధంగా నేను చదవాలని అప్పుడు అర్థమై ఆ బుక్స్ తో నేను ఓన్ గా ప్రిపేర్ అయ్యానండి, గైడెన్స్ ఏం లేదు. అదేవిధంగా నాన్నగారి పరిస్థితి తెలిసిందే. సో ఆ సమయంలో ఎప్పుడైనా మీరు చదువుతున్న సమయంలో ఒత్తిడికి లోనై ఇక ఆపేద్దాం, ఏదో ఒక ఉద్యోగం చేసి సరే కుటుంబాన్ని పోషిస్తే బాగుంటుంది అనే సందర్భం ఏదైనా వచ్చిందా? వచ్చిందండి, అలాంటి సందర్భం కూడా వచ్చింది రీసెంట్ గానే. ఇంకా ఆల్మోస్ట్ డిగ్రీ అయిపోయి 2020లో అయిపోయింది కాబట్టి ఇంకా 4-5 years నుంచి ఖాళీగానే ఉంటున్నాను. ఇంత ప్రిపేర్ అయినా ఇవి డిలేస్ అవుతూనే ఉన్నాయి కదా అనేసి ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ రీసెంట్ గా నేను ఐటీకి కూడా ట్రైనింగ్ తీసుకున్నానండి. అటు ఐటీకి ట్రైనింగ్ తీసుకుంటూ ఇటు గ్రూప్స్ కి ప్రిపేర్ అయ్యాను. దాంట్లో జాయిన్ అవ్వలేదు కానీ దానికి ట్రైనింగ్ తీసుకొని ఇటు గ్రూప్స్ ప్రిపేర్ అయ్యాను. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత ఇంకా గట్టిగా చదువుకున్నానండి. ఇంకా అట్లాగే మౌనిక గారు, ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి అంటే లైన్ ఎట్లా ముందుకెళ్ళారు? ఎందుకంటే చాలామంది కూడా ఎన్నో డబ్బులు వెచ్చించి గ్రామాల నుంచి పట్టణానికి వచ్చి రూములు తీసుకొని స్టడీ సెంటర్లు తిరిగి తర్వాత ఇట్లాంటివి అన్నీ కూడా చేస్తూ ఎన్నో వ్యయ ప్రయాసాలు, నిజంగా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లు కూడా చాలామందికి మీకు తెలియంది కాదు. సో గ్రామాల్లో ఉపాధి కోసం ఏదో చేయడం కావచ్చు, లేదనంటే పొలం పనులు కావచ్చు, అట్లాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉంటున్నారు. కానీ వాళ్ళకి రూట్ దొరకట్లే ఏ విధంగా వెళ్ళాలి అనేది. సో మీరేం చెప్తారు వాళ్ళకి? మీరు ఇచ్చే సజెషన్ ఏంటి అసలు? మన ఇచ్చే సజెషన్ ఏం లేదండి, అందరికి ఇప్పుడు మొబైల్ ఫోన్స్ అయితే ప్రతి ఒక్కరికి ఉంటున్నాయి కదా. సో గైడెన్స్ అంటే మొబైల్ ఫోన్స్ నుంచి మనం నేర్చుకోవచ్చండి. కొంచెం మనం బేసిక్స్ నేర్చుకుంటే, మనకు తెలిసిన ఎవరైనా టీచర్స్ ని కూడా మనం అడిగి తెలుసుకుంటే దాని నుంచి మనం ముందుకు వెళ్తా ఉండొచ్చు. స్టడీ హాల్లో, స్టడీ సెంటర్లలో మనకి ఫ్రెండ్స్ దొరుకుతారు. వాళ్ళకి మనలాగా పేదరికం ఉండకపోవచ్చు, వాళ్ళు మంచిగా ట్రైనింగ్ తీసుకొని ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళని అడిగి గైడెన్స్ తీసుకోవడము, అవన్నీ గైడెన్స్ తీసుకొని మనం ఒక బేస్ ని ఏర్పాటు చేసుకుంటే మనది మనమే చదువుకోవచ్చు అండి. ఇంకా ఎవరి గైడెన్స్ అవసరం లేకుండా చదువుకోవచ్చు. సో ఇది ఫస్ట్ అటెంప్ట్ మనకంటే కదా? ఒక ఐడియా వచ్చినాక. అవునండి, ఫస్ట్ అటెంప్ట్. ఎంత టైం తీసుకున్నారు మొత్తం మీరు దీనికి సంబంధించి? పర్ డే ఎంత టైం మీరు దీంట్లో పెట్టేవాళ్ళు చదువుకోవడానికి కావచ్చు? ఇవన్నీ ఎన్ని మంత్స్ నుంచి, ఎన్ని ఇయర్సా ఏంటి అసలు? నేను ప్రిపరేషన్ అయితే 2021లో స్టార్ట్ చేద్దాం అనుకున్నానండి. కోచింగ్ సెంటర్ కి వెళ్దామని అనుకున్నాను కానీ లాక్డౌన్ పడింది. సో ఇంకా ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది కాబట్టి, ఇంట్లో ఉన్నప్పుడు ఫౌండేషన్ చదివేదానండి. ఫౌండేషన్ కోర్స్ లాగా, అంటే ఎట్లా అంటే ఎన్సీఆర్టీస్ అన్ని నేను చదివి పెట్టుకున్నాను, ఒక ఫౌండేషన్ ఏర్పరచుకున్నాను నేనైతే నాకు నేను. తర్వాత 2022లో స్టడీ సర్కిల్ కి వెళ్ళాను కదా. సో అక్కడ వాళ్ళు ఇంకా మంచి స్టాండర్డ్ బుక్స్ ఏంటి అవన్నీ చెప్పారు కాబట్టి ఆ స్టాండర్డ్ బుక్స్ ని తీసుకొని అప్పటి నుంచి 2022 నుంచి నా ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి ఓన్ గా. తర్వాత ఒక 3 years చదివాను. మీ నాన్నగారిది కావచ్చు, మీది గోల్ ఇందాక అడిగినట్టుగా కలెక్టర్. సో దానికి మళ్ళీ ఇంకా ప్రయత్నాలు కొనసాగుతాయా, లేదంటే ఇక్కడితో ఆగుతున్నారా ఏంటి అసలు? ప్రయత్నాలు కొనసాగిస్తానండి. ప్రస్తుతం అయితే కొంచెం బ్రేక్ తీసుకుంటాను, ఎందుకంటే ఎగ్జామ్ రాయడం ఒక అదైతే, ఎగ్జామ్ ని క్వాలిఫై అయ్యి ఇక్కడ దాకా రావడానికి చాలా మెంటల్ ప్రెషర్ జరిగింది మాకు ఈ మధ్యలో, అంటే ఈ డిలేస్ కానీ కోర్ట్ కేసెస్ ఇవన్నిటి వల్ల. సో ప్రస్తుతం అయితే ఒక గ్యాప్ అయితే తీసుకుంటాను ఖచ్చితంగా. ఈ ట్రైనింగ్ అయిపోయి ఇదంతా అయిపోయినాక స్టార్ట్ చేస్తాను మెల్లగా.
రైట్. అట్లాగే మరొకసారి కంగ్రాచులేషన్స్ కూడా మీకు చెప్తా ఉన్నాను. అదేవిధంగా మీ నాన్నగారు అనుకున్నటువంటి కళ ఇంకా నెరవేరుతుంది. తను కలెక్టర్ అనుకున్నారు మిమ్మల్ని, సో ఖచ్చితంగా మీరు కూడా అది కూడా చేస్తా అని చెప్తా ఉంటున్నారు. ఫైనల్గా మీరు ఏబిఎన్ ప్రేక్షకులకు కావచ్చు, లేదంటే మీలాంటి అంటే ఒక మంచి పొజిషన్ రావాలనుకునేటటువంటి వాళ్ళకి మీరు ఏమి ఇస్తారు? మీ సజెషన్ ఏంటి అసలు ఫైనల్గా? పేదరికం అనేది, ఆర్థిక ఇబ్బందులు ఏవి మనకు అడ్డు రాకూడదండి. ఎందుకంటే విద్యతోనే మనం ఎక్కడికైనా వెళ్ళగలము. ఈ పేదరికాన్ని మనము ఉన్నత శిఖరాలకి తీసుకెళ్లగలము. మనలాంటి ఎందరో విద్యార్థులు మనం చదివించగలము. కాబట్టి విద్య అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఖచ్చితంగా మంచి చదువుకోవాలి. ఎన్ని ఇబ్బందులున్నా వాటిని అన్నింటిని పక్కన పెట్టి చదువు మీద చదువుకి ఇంపార్టెన్స్ ఇచ్చి దాన్ని ఫోకస్ అయితే మీ పేరెంట్స్ ని, వాళ్ళ కళల్ని, మీ పరిస్థితిని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా మీరు మంచి చదువుకోండి, మీ పేరెంట్స్ యొక్క కళని నెరవేర్చండి, మీ కళల్ని నెరవేర్చుకోండి అంతే. అదేవిధంగా ఈ అమ్మాయిలు అని చెప్పేసి తక్కువ చూడడం కావచ్చు, ఇట్లాంటివి కూడా చేయొద్దు ఎవరు. ఇది మెయిన్. అది మెయిన్. మా పేరెంట్స్ ఎప్పుడు తక్కువ చూడలేదు. కాదు, నేను జనరల్ గా చెప్తున్నాను. సమాజంలో కొద్దిమంది ఉంటారు కదా, వాళ్ళకి చెప్తున్నాను నేను. మీలాంటి ఆనిముత్యాలను చూసి వాళ్ళంతా గర్వపడాలి. ఆ విధంగా అమ్మాయిలు కూడా అన్నిట్లలో ముందున్నారు, ఎక్కడా కూడా వెనుక తగ్గేదే లేదన్నట్టుగా ఉంటున్నారు, అంతే కదా? అవునండి, అవును. ఆల్మోస్ట్ ఇప్పుడు 563 పోస్టులలో ఆల్మోస్ట్ 200 మెంబర్స్ కి వచ్చిందంటే అమ్మాయిలు ఎంత ముందున్నారో కూడా అర్థమవుతుంది. అవును. రైట్. థ్యాంక్ యూ మౌనిక గారు. మీరు ఇంకా మరిన్ని ఉన్నత శిఖరాలు కూడా ఎదగాలి, వెళ్ళాలి అంటూ కూడా ఏబిఎన్ కూడా కోరుకుంటోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.